హాయ్ అండి అందరికి. సో టుడే టాపిక్ వచ్చేసి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండి. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్ అని కూడా అంటారు. ఎవ్రీ ఇయర్ టీఎస్ సెట్ లో మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాము, అండ్ తర్వాత లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నానండి నేను దీంట్లో. సో అవి డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి, మనం వాటి ఎలిమెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, రైట్? వీటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ల్యాంథనైడ్స్ వచ్చేసి F0 to 14 అండ్ 5D. జనరల్గా NH2 N-1D అండ్ N-2 F కదా. లైక్ ఇక్కడ ఏంటంటే 6s2, 5D 0 to 1, F 0 to 14. అదే యాక్టినైడ్స్ కి వచ్చేసి 5F 0 to 14, 6D 0 to 2, 7s2 అండి. సో ల్యాంథనైడ్స్ వచ్చేసి ల్యాంథనం, సీరియం, ప్రసోడియం, నియోడినియం, ప్రొమిథియం, సమరియం, యూరోపియం, గడ్లోనియం, టెర్బియం, డిస్కోపోషియం, హోల్మియం, ఎర్బియం, తులియం, ఇట్రిబియం, లుటిషియం అండి. అండ్ అదే యాక్టినైడ్స్ వచ్చేసి యాక్టినియం, థోరినియం, ప్రొటెక్షనియం, యురేనియం, నెప్టూనియం, ప్లూటోనియం, అమెరిషియం, క్యూరియం, బెర్కిలినియం, కాలిఫోర్నియం, ఎన్స్టీనియం, ఫెర్మియం, మెండలినియం, నొబిలియం, లారెన్షియం అండి. సో దీంట్లో మనకు హాఫ్ ఫిల్లెడ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ గాడలోనియం. అదే దీంట్లోకి వస్తే క్యూరియం అండి, ఓకే. అండ్ మనకు దీంట్లో ఒక 1 రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఉంటుంది. ప్రొమిథియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్, రైట్? అదే యాక్టినైడ్స్ వచ్చేసి అన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అండి. నెక్స్ట్ యూరేపియం అనేది +2 ఎక్స్బిడి చేస్తుంది, అండ్ సీరియం అనేది +4 ఎక్స్బిడి చేస్తుంది, ఎందుకంటే హైయర్ ఇక్కడ 4 ఉన్నాయి కదా అది. నెక్స్ట్ వచ్చేసి మిగతా అన్ని +3 ఎక్స్బిడి చేస్తాయండి. సేమ్ దీంట్లో కూడా +3 ఎక్స్బిడి చేస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, అయానిక్ ర్యాడీ. ద ర్యాడీ విల్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ యాక్టినైడ్స్ అండ్ ల్యాంథనైడ్స్ లో కూడా, ఓకేనా? ఇక్కడ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సైడ్ లో. సో వాట్ ఈస్ ద టర్మ్ కాల్డ్ ల్యాంథనైడ్ కాంట్రాక్షన్? ఈ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. దీనివల్ల చాలా ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి ల్యాంథనైడ్స్. సో ఫస్ట్ ఏంటి అంటే అయానిక్ ర్యాడీ ఆఫ్ ది ల్యాంథనైడ్స్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అండి. ఫస్ట్ మనం ల్యాంథనైడ్ తీసేసుకుంటే ఇట్ విల్ హై లైక్ 106. ఇక్కడికి వచ్చేస్తే ల్యూటీషియంకి వచ్చేస్తే చాలా తగ్గుతా అండి. దిస్ ఈస్ కాల్డ్ ల్యాంథనైడ్ కాంట్రాక్షన్, ఓకే. నెక్స్ట్ ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీంట్లో నుంచి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అంటే థంబ్ సింబల్, ఓకే, అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, రైట్? సో టర్మ్ సింబల్ వచ్చేసి వినో, రైట్? ఎల్ వాల్యూ 0 ఉంటే ఎస్, ఎల్ వాల్యూ 1 ఉంటే పి, 2 ఉంటే డి, 3 ఉంటే ఎఫ్, 4 ఉంటే జి, 5 ఉంటే హెచ్, 6 ఉంటే ఐ. మోస్ట్లీ ఐ వరకు సరిపోతాయండి దీంట్లో మనకి. ఇవి చూసుకోండి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా వచ్చేసి మ్యూ ఈక్వల్ టు జీ ఇంటూ √ J+1. దిస్ ఈస్ ఫార్ములా. జీ వాల్యూ ఎలా వస్తుంది? జీ ఈక్వల్ టు 3/2 ప్లస్ ఎస్ ఇంటూ S+1 మైనస్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్, ఇక్కడ వాడట్లేదు కింద రాస్తాను. జీ ఈక్వల్ టు 3/2 ప్లస్ ఎస్ ఇంటూ S+1 మైనస్ ఎల్ ఇంటూ L+1 డివైడెడ్ బై 2J ఇంటూ J+1, ఓకే. ఇది ఫార్ములా, నోట్ డౌన్ చేసుకోండి. దీంట్లో నుంచి ఇంపార్టెంట్ ఇది మనకి. ఎస్ అంటే స్పిన్, లైక్ నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 1/2 n ఉంటే అన్ని, రైట్? నెక్స్ట్ ఎల్ అంటే వినో ద లైక్ ఎఫ్కి ఎలా తీసుకుంటామండి, 7 ఆర్బిటల్స్ కదా. 1 + 3 + 2 + 1 0 -1 -2 -3 ఇది కదా. సో దీంట్లో ఉందనుకోండి ఎల్ వాల్యూ 3 అవుతుంది, ఓకే. అది ఇంకో దాంట్లో వచ్చేసి 2 + 1 ఇలా 3 ఉంటే ఇలా యాడ్ చేసి తీసుకోవాలి. అండ్ జే వాల్యూ ఎలా తీసుకుంటామంటే 2 వాల్యూస్, ఎల్ ప్లస్ ఎస్ అండ్ ఎల్ మైనస్ ఎస్. గ్రేటర్ దెన్ అంటే హాఫ్ ఫిల్డ్ కంటే ఎక్కువ ఉంటే ఎల్ ప్లస్ ఎస్, ఎల్ మైనస్ ఎస్ దీనికి చూసుకోవాలి. లెస్ దెన్ హాఫ్ ఫిల్డ్ ఉంటే లైక్ 6 ఉన్నాయి అనుకోండి, 6 ఉంటే హాఫ్ ఫిల్డ్, 6 ఉంటే ఎల్ మైనస్ ఎస్ తీసుకోవాలి, ఓకేనా? సో ఇవి. నెక్స్ట్ మనకి యూరోపియంది వచ్చేసి 5D7
సరే 5d0 4f7 6s2 కదా. సో యూరేపియం అనేది +2 దగ్గర స్టేబుల్ అవుతుంది. సో ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ గా వర్క్ చేస్తుంది అండి. అండ్ యూట్రోబియం కూడా కాబట్టి రైట్, జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి Cerium+4. Cerium+4 వచ్చేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, యా. నెక్స్ట్ మనం కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, తర్వాత ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఎస్. సో వన్ మోర్ టర్మ్ ఏంటంటే పెనిట్రేషన్ పవర్ అండి. పెనిట్రేషన్ పవర్ అంటే సైజ్ ఆఫ్ ఆర్బిటాల్ ఇంక్రీజ్ అయిన కొద్దీ దాని అట్రాక్షన్ అనేది తగ్గిపోతుందండి న్యూక్లియస్ కి. ఓకేనా, దిస్ ఈస్ డ్యూ టు వీక్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఎఫ్ ఆర్బిటాల్స్. ఓకే, ఎఫ్ ఆర్బిటాల్స్. ఇప్పుడు క్వశ్చన్ దానిదేనండి. కంపేర్ DD అబ్జర్ప్షన్ బ్యాండ్స్. FF అబ్జర్ప్షన్ బ్యాండ్స్ ఆఫ్ లాంథనైడ్స్ ఆర్ వెరీ షార్ప్ డ్యూ టు వీక్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద FF ఆర్బిటాల్. షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది సైజ్ పెరిగిన కొద్దీ తగ్గుతుంది. దిస్ ఇస్ డ్యూ టు పెనట్రేషన్ పవర్. ఇది ఆన్సర్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి Uranium-6 is more stable than Neodymium-6. First statement. Second statement, the valency electrons of in uranium are in 5f 6d7s. ఇది కరెక్టే, కాకపోతే దీనికి ఎగ్జాక్ట్లీ రీజన్ అయితే కాదు. ఎందుకంటే ఇది యాక్టినైడ్స్, ఇది లాంథనైడ్స్ కదా. సో అలాగా రెండు కరెక్టే, బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈస్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 2. ఇది కరెక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ గడ్లోనియం, ఏయు, ప్లాటినం, లిథియం ఇచ్చాడు. మనకు ప్లాటినం తెలుసు కదండి, ఎక్కువ క్యాన్సర్కి యూజ్ చేస్తాం, రైట్. C1 గడ్లోనియం లాస్ట్ టైం క్వశ్చన్ అండి. ఇది అప్లికేషన్లో చూసుకుంటే MRI ఏజెంట్గా యూజ్ చేస్తాము. సో C1 ఇక్కడ ఉంది, A3 ఇక్కడ ఉంది. నెక్స్ట్ A4 లైక్ R3s. ఓకే, నెక్స్ట్ లిథియం అనేది మానియాక్ డిప్రెషన్గా యూజ్ చేస్తారు. ఆన్సర్ ఇది. సో లాస్ట్ టైం ఏమైందంటే నేను ఇది 22లో వచ్చింది క్వశ్చన్, గడ్లోనియంది MRI ఏజెంట్ MCQsలో వచ్చింది కదా. నెక్స్ట్ 23లో ఏం చేశారంటే డైరెక్ట్ ఇక్కడ 4 వచ్చాయి కదా, దీంట్లో ఒకటి 23లో ఇచ్చారు. ఇది 2022ది ఈ క్వశ్చన్, 23లో ఈ బిట్ ఇచ్చారు డైరెక్ట్ MRI ఏజెంట్ అనేసి. సో ఇలాంటివి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి అప్లికేషన్స్, ఒక్కసారి చూసుకోండి. ఓకే, యా. నెక్స్ట్ Cerium NO3 taken 4, OPPH3 taken 2 from the following. It is a aqueous solution, yellow orange in color. Coordination number of Cerium is generally NO3 అనేది bidentate ligand. 4 ఉన్నాయి కాబట్టి 4 into 2 8 వచ్చేస్తుంది. ఈ ఫినాక్సైడ్, ట్రైఫినల్ ఫినాక్సైడ్ అనేది మోనోడెంటేట్ అండి. ఇవి 2 ఉన్నాయి కాబట్టి 2, సో 8 + 2 ఇక్కడ 10 అయింది. ఓకే, ఇది ఫాలో అవుతుంది. ఈ Cerium+4 కూడా మనకి Cerium+4 యూరోపియం+2 దీంట్లో ఏం లేనప్పటికీ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, బట్ ఇవి కలర్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, కలర్ ఎగ్జిబిట్ చేస్తాయి. దిస్ ఈస్ డ్యూ టు చార్జ్ ట్రాన్స్ఫర్ ఫినామినా. బట్ చార్జ్ ట్రాన్స్ఫర్ లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ఫినామినాస్ ఉంటాయి, LMCT అండ్ MLCT. లైగండ్ మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్ అండ్ మెటల్ లైగండ్ చార్జ్ ట్రాన్స్ఫర్. ఇది ఓన్లీ Cerium అండి. దీంట్లో యూరేపియం అండ్ ఇట్రిబియం ఇవి డ్యూ టు మెటల్ లైగండ్, ఎందుకంటే F బ్లాక్ లో నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి దీంట్లో. ఓకేనా, ప్రెజెన్స్ దీంట్లో ఉండవు కాబట్టి సో లైగండ్ మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఇట్ షో మెటల్ టు లైగండ్ చార్జ్ ట్రాన్స్ఫర్. కానీ నేను ఇక్కడ చెప్పాను కదా లైగండ్ టు మెటల్, ఇది రాంగ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ డయామాగ్నెటిక్ నేచర్, కరెక్ట్. ఎందుకంటే Cerium+4 వెళ్ళిన తర్వాత దీంట్లో నెంబర్ ఆఫ్ అన్పీరియడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు కాబట్టి డయామాగ్నెటిక్. సో ABD అనేది ఆన్సర్, రైట్. యా. నెక్స్ట్ క్వశ్చన్. మనకి జిర్కోనియం హాఫ్నియం తెలుసు కదండి. ద సైజ్ ఆఫ్ జిర్కోనియం హాఫ్నియం ఆర్ సిమిలర్. దిస్ ఇస్ డ్యూ టు లాంథనైడ్ కన్స్ట్రక్షన్. వి నో, ఎందుకంటే ఇవి జిర్కోనియం అండ్ హాఫ్నియం F బ్లాక్ నేచర్ అనేది ఇట్ విల్ ఫాలో.
1 or 2 correct and 2 is the correct explanation for అది రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాను. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవి నోట్ డౌన్ చేసుకున్నాను అవన్నీ స్లైడ్స్లో చెప్తానండి. ఇవి కాకుండా ఇంకా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ ట్రూ కన్సర్నింగ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. సెపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్ మనం చూస్తాం, ఇది అయానిక్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో చేస్తామండి ఇది. సో ఇది కరెక్ట్ ఇది. నెక్స్ట్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ పోస్ట్ లాంథనైడ్స్. ఓకే, హై డెన్సిటీ ఆఫ్ పోస్ట్ లాంథనైడ్స్, ఎందుకంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా దీంట్లో, ఒకటి రెండు డెన్సిటీ ఎక్కువనే ఉంటుంది. ల్యూటీషియం కాంప్లెక్స్ ఆర్ లెస్ స్టేబుల్ దెన్ లాంథనైడ్ కాంప్లెక్సెస్. ఇది రాంగ్ అండి, ఎందుకంటే ల్యూటీషియం కాంప్లెక్సెస్ అనేవి మోర్ స్టేబుల్ ఉంటాయి దెన్ లాంథనైడ్ కాంప్లెక్సెస్. కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది, వైల్ బేసిసిటీ అయితే బేసిసిటీ ఇస్ డిక్రీజెస్ బికాస్ లాంథనైడ్ కి ఎక్కువ ఉంటుంది రైట్. అయానిక్ ర్యాడీ ఎక్కువ ఉంటుంది, సో అది ఈజీగా హెచ్ ప్లస్ ని తీసుకుంటుంది. అదే ల్యూటీషియం అయిందనుకోండి, అయానిక్ ర్యాడీ అనేది తక్కువ ఉంటుంది రైట్, తక్కువ ఉంటుంది, సో ఈజీగా తీసుకోదు. అందుకని జనరల్గా లాంథనైడ్ హైడ్రాక్సైడ్స్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ ల్యూటీషియం హైడ్రాక్సైడ్. బట్ ఇక్కడ కాంప్లెక్సిటీ అంటున్నాడు కదా, ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్, ల్యూటీషియం ఈస్ మోర్ స్టేబుల్ దెన్ లాంథనైడ్. ఓకేనా? ఎస్. నేను ఇంకా కొన్ని స్లైడ్స్ తీసుకుంటాను, దాంట్లో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నవి మీకు చెప్తాను రైట్. ఒక 1 minute అండి, నేను కొత్త స్లైడ్స్ తీసుకుంటాను. Just a minute, it's loading. మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద వచ్చేసి చాలా క్వశ్చన్స్ పడతాయండి, అండ్ కోఆర్డినేషన్ నెంబర్ మీద కూడా. ఓకేనా? అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మోస్ట్లీ. అండ్ స్ట్రక్చర్ మీద ఏమి ఎక్కువ రావు, మోస్ట్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిపెండ్ అయ్యి వాటి కోఆర్డినేషన్ నెంబర్స్. ఓకేనా? జనరల్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ లాంథనైడ్స్ ఆర్ యాక్టినైడ్స్. మోస్ట్లీ మన ప్రాపర్టీస్ అన్ని లాంథనైడ్స్ గురించి చదువుతాం కాబట్టి 8 to 12 మధ్యలో ఉంటుంది లాంథనైడ్స్, అదే కోఆర్డినేషన్ నెంబర్. ఓకేనా? యా. నెక్స్ట్ సమారియం అండ్ యూరేపియం. జనరల్గా వీటి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ప్రాక్టికల్లీ అదే థియరిటికల్లీ 0 వస్తుంది, బట్ ప్రాక్టికల్లీ ఎంత వస్తుంది అంటే 1.3 ఒకటి వస్తుంది, 3.8 అలా వస్తుంది. అంటే డీవియేషన్ అనేది ఈ 2 ఎలిమెంట్స్కి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ద థియరీ టు ప్రాక్టికల్ డీవియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంటం అని వస్తే అప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ అనేటివి డీవియేషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా? సమారియం అండ్ యూరేపియం. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి గడలోనియం Cl3. జస్ట్ నేను అదే నా నోట్ డౌన్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నా. దీని కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 8 అండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది ఎలా ఉంటుంది అంటే కాంప్లెక్సిటీ H2O టేకెన్ 6 Cl2 ఇలా వస్తుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కలర్ అండి. కలర్ గురించి క్వశ్చన్స్ పడుతున్నాయి. సో మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే లైక్ 1 second. యా. ప్రసోడియం, నియోడియం, నెక్స్ట్ ఇంకా ప్రోమోథియం, సమారియం, యూరేపియం. గడ్లోనియంకి ఇలా కలర్ ఉండదు, GRPYP. ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. G ఫర్ గ్రీన్, R ఫర్ రెడ్, P ఫర్ పింక్, Y ఫర్ ఎల్లో, P ఫర్ పేల్ పింక్. దీన్ని రివర్స్ లో కూడా రాసుకున్నాం అంటే అండి, గడలోనియం వెళ్ళిపోతే ఇక్కడ టెర్బియం, డిస్ప్రపోషియం, హోల్మియం, ఎర్బియం, తులియం. ఓకేనా? ఎస్. సో ఈ కలర్ GRPYP, గ్రీన్,
రెడ్, పింక్, ఎల్లో అది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాక్టినైడ్స్ కండి కలర్ యురేనియం +3, నెక్స్ట్ నెప్టూనియం +3, ప్లూటోనియం, అమెరిషియం +3 అండ్ +3, రైట్. సో ఇక్కడ యురేనియం లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చిందండి జేఎల్లో. ఆ క్వశ్చన్ వచ్చేసి లైక్ యురేనియం +3ది కలర్ ఏంటనేది. దీనిది రెడ్, దీనికి బ్లూ. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మేబీ డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి. వైలెట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పింక్, రైట్. ఇవి గుర్తుపెట్టుకోండి +3లో యాక్టినైడ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. యాక్టినైడ్స్. నెక్స్ట్ ఇవి లాంథనైడ్స్. సరిపోతుందండి, రైట్. నెక్స్ట్ ఇవి మనము అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ద్వారా ప్యూరిఫై చేయొచ్చు. we can purify by using anthanide ion exchange resins chromatography, right. Okay, next manaki cerium +4 is a good oxidizing agent and europium +2 is a reducing agent. ఇంకా దీంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మోస్ట్లీ +3 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ ఇవి రెండు వచ్చేసి ఇది +2 అండ్ ఇది +4. ఓకేనా? యా. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇందాక ఆల్రెడీ సీరం అది కాంప్లెక్స్ ది చేసాము. నెక్స్ట్ వచ్చేసి యురేనియం అండి. యురేనియంది ఈ కాంప్లెక్స్ సిటీ ఇస్తున్నారు NO3 టేకెన్ 8. ఇది నేను లాస్ట్ టైం క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకున్నాను, అందుకని ఇవి చెప్తున్నాను అంతే. దీని కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 8, స్ట్రక్చర్ వచ్చేసి హెక్సాగోనల్ బైపిరమిడల్. ఓకే, ఎస్. దీంట్లో ఈ కర్ల్ ప్రాపర్టీస్ అండ్ మ్యాగ్నెటిక్ మూమెంటము అండ్ ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయండి దీంట్లో, అదే బేసిసిటీ ఆల్రెడీ చెప్పాను కదా. లాంథనైడ్స్ స్టార్టింగ్ లోనేమో ఓకే ఎక్కువ బేసిసిటీ ఉంటుంది డ్యూ టు హై అయానిక్ రెడీ. లాస్ట్ ల్యూటీషియం హైడ్రాక్సైడ్ అనేది లెస్ బేసిక్ ఉంటుంది డ్యూ టు లెస్ అయానిక్ రెడీ. అండ్ నెక్స్ట్ కాంప్లెక్సెస్ ఫార్మేషన్ వచ్చేసి ల్యూటీషియం కి ఎక్కువ ఉంటుంది అండ్ కంపారిటివ్లీ లాంథనైడ్ కి, అంటే కిందికి నుంచి పెరుగుతుందండి, రైట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనము మోస్ట్లీ ఇంకా గుర్తుంచుకోవాల్సిన టాపిక్స్ ఇంకేముంటాయంటే అది కలరు. ఓకే, ఇంకా ఇవైతే గుర్తుపెట్టుకోండి అండి. G = J × J+1 సమ్ సింబల్స్. ఓకేనా? యా, మోస్ట్లీ కవర్ అయినాయి అనుకుంటున్నాను. కోఆర్డినేషన్ నెంబర్స్ 8 to 12 ఇవి, రైట్. ఇవి సరిపోతాయండి. నేను చూసినంత వరకు అయితే ఈ క్వశ్చన్స్ మీరు చేయొచ్చు ఇలా నేను కవర్ చేసిన టాపిక్స్లో అయితే. థ్యాంక్ యూ అండి.